గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆ తర్వాతనే వినాయక చవితిస్ వస్తాయి కదా, అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఈ అబ్బాయికి ఆడవేషం చేపించండి డాన్స్ అన్నారు. వద్దు మాస్టర్, అందరూ ఎంబడబడతారు, గేలి చేస్తారు, వద్దు అని చెప్పాను. సో ఎనీహో అది తెలియదు, కానీ నాకు అప్పటికి అన్ని మెటీరియల్ ఏం లేవు కదా, వాళ్ళే మేకప్ వేసి ఒక స్టేజ్ ఎక్కించారు, డాన్స్ చేశాను. ఈ బిలీవ్ ఆర్ నాట్, మా ఆరుమూరులో అసలు సందుకు నా పేరు మారి మోగిపోయింది. శేఖర్ రెడ్డి డాన్సర్ అంట, శేఖర్ రెడ్డి సూపర్ ఉన్న డాన్స్ బాగా చేస్తున్నాడు. కథ నెక్స్ట్ ఇయర్కి ఈ బిలీవ్ అన్నారు. నేను ఫస్ట్ నాకు 100 రూపీస్ ఇచ్చారు, నేను నెక్స్ట్ ఇయర్కి 1000 రూపాయలు ఇస్తే వస్తా అని చెప్పే ప్రోగ్రామ్కి. అస్సలు వెయ్యనని చెప్పేశాను, మీరు 1000 ఇస్తేనే ప్రోగ్రామ్ చేస్తా అని చెప్తే అలా 10 షోలు కంటిన్యూ, అంటే వినాయక చవితి 10 days 11 days ఉంటాయి, అలా వేసేసాను అన్నట్లు. అరే డబ్బు వస్తుంది కదా అని దాన్ని కంటిన్యూ చేయడము, దాని నుంచి అలా ఓన్లీ అది 1 yearలో 10 days 11 days. ఆఫ్టర్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి డాన్స్ నేర్చుకుంటూ దీనిపైన సాధన చేస్తూ మళ్ళీ వినాయక చవితి వచ్చినప్పుడు అలాగనే డాన్స్ బై డాన్స్ అవకాశం వచ్చింది నాకు. నేను అప్పటికి మేకప్ మీద వర్క్ చేస్తున్నాను. నేను నటరాజ్ భట్ అని దూరదర్శన్లో అన్న దగ్గర అప్రెంటిస్గా వర్క్ చేశాను. అప్పుడు ఈటీవీలో మన ఈనాడు పేపర్లో వసుంధర వచ్చేది. అవును, ఆ వసుంధరలో నేను అన్నకు హెల్ప్గా వెళ్ళేవాడిని అన్నట్లు. అప్పుడే సుమా గారు వీళ్ళందరికి టచ్అప్లు మేకప్లు అన్నీ చేసేవాడిని నేను. అసలు ఎప్పటి ఇయర్ ఇది 95 ఐ థింక్ సో. 95లో చెప్పేది? 95 అంటే 30 సంవత్సరాల క్రితం. అప్పుడు ఏముంది 95. ఒక్కసారి ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 54. 55, 54 బికాస్ ఐఎమ్ 71. 70. కానీ లేడీ గెటప్ వేసుకున్నా కానీ మెయింటైన్ చేయడం కానీ నా ఫుడ్ అంతా డిఫరెంట్. అసలు రైస్ తీసుకోను అంతే. ఇంకా నేను బాడీకి కావాల్సిన ఎంజమ్స్నే ఇస్తాను, కానీ నేను బయట అంత పిచ్చి తిండి కూడా తిన్నా. నో పిజ్జా, నో బర్గర్స్, నో కూల్ డ్రింక్స్, నో షుగర్, నో సాల్ట్. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటంటే ఎక్కువ ఫ్రూట్స్. ఈ పాజిటివ్ నోట్లో అన్ని బాగానే చెప్పారు, కానీ ఒక అబ్బాయి ఎప్పుడైనా కానీ అమ్మాయి వేషం వేసుకొని వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా గేలి చేసే సందర్భాలు బోల్డ్ చాలా అనుభవించా. అసలు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ హరాస్మెంట్ ఎక్కువ ఉండే ఉంటుంది. యాక్చువల్లీ చాలా ఏడ్చి కన్నీటిని దిగమింగుకున్న రోజులు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఎప్పుడైతే వలస వచ్చామో ఊరు నుంచి, అప్పుడు అంత ఆస్తి బాగుండేది. సో బిట్వీన్లో మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు, మా గ్రాండ్ మా ఎక్స్పైర్డ్ అయ్యారు, మదరు, నేను, బ్రదరు, సిస్టరు. సో మా సిస్టర్ అప్పటికి పెళ్ళి అయిపోయింది చిన్నప్పటికీ. మా పోషణ చాలా కష్టంగా ఉండేది. అంటే అంత ఆస్తి అప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్లో పోయినప్పుడు వాళ్ళు ఎంత ఇస్తారు, 100కి 5 రూపాయలు. అంటే అంత ఆస్తి పోగొట్టుకొని రోడ్డు మీద ఉండేవారికే మాకు దిక్కు తోచలేదు. సో నేను అప్పటికి నేను నాట్లు వేయబోతుంటే, పల్లీలు ఒలబోతుంటే స్కూల్కి వెళ్ళి రాగానే, అప్పుడు పల్లీలు ఒలిస్తే అట్లా మానేడు పల్లీలు ఒలిస్తే పావులా ఇచ్చేవాళ్ళు. అలా నాటు మళ్ళీ బర్రెలను మేపటానికి మార్నింగ్ పక్కింటి వాళ్ళందరి మా బర్రెలను తీసుకుపోయి మేపుకొని వచ్చేస్తుంటే, మళ్ళీ స్కూల్కి వెళ్ళి రాగానే తీసుకొని మేపుకొస్తుంటే ఆ ఊళ్ళో అందరూ అనేవారు, గొడ్లకాడి బుడ్డోడు పెళ్ళేప్పుడు అంటే గొడ్లన్నీ చేనులో పడ్డప్పుడు అని. నన్ను అప్పుడు అంత ఆంధ్ర వాళ్ళే కొత్తపల్లిలో. ఈవెన్ మన తెలంగాణ రెడ్డిస్ అంటే ఒక 7 మా ఫ్యామిలీస్ ఉండేటి అన్నట్లు. సో అందరు కూడా బాగా చూసేవాళ్ళని, ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అలా ఉంది. సో అలా వచ్చినప్పుడు ఇంకా నేను ఆడవేషం వేస్తూ అమౌంట్ ఎర్నీ అవుతున్నప్పుడు చాలా ఇంకా ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టి ఇంటిని, మా అన్న పిల్లల్ని, వాళ్ళందరినీ ఇంటిని చూసుకోవడం జరుగుతుంది అన్నట్లు. ఇంకా ఇలాగే పేరు వచ్చింది, దీన్నే ఎందుకు నేను కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు నేను పక్కకి తప్పుకున్నా నాకు ఎవరు 10 రూపాయలు ఇవ్వరు, పిలిచి నాకు ఎవరైతే భోజనం కూడా పెట్టరు. మన దగ్గర ఉంటే తీసుకుంటారు కానీ పెట్టరు. నేను అలా ఎంతోమంది అసలు రకరకాల మాటలు అనేవాళ్ళు, కానీ వాళ్ళ నాకు వచ్చేది ఏం లేదు కదా. అలా నేను ఆరమూలో ప్రోగ్రామ్ చేసేటప్పుడు చాలామంది నన్ను అందరు ఫ్రెండ్స్ ఉంటారు, వాడేంద్రా అది ఇది అనేవాళ్ళు అన్నట్లు. ఆడేషం వేసుకుంటాడు, వాడద్దా ఇదా అంటే నాకు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ గంగామోహన్ చక్రు అని ఉంటుండే ఆర్మూర్లో. సో ఆయన కొంచెం అప్పట్లో వీధి రౌడీ, గూండా, విలన్ లాగా ఉంటుండే. సో నైస్ హ్యాండ్సమ్ గాయ్, బట్ ఈజ్ నైస్ పర్సన్. అప్పుడు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నట్లు.
ఆయనతో నేను వాడితో చెప్తే ఎప్పుడైతే మేము ఒక గ్యాంగ్ ఏర్పడిందో చక్రు, నేను, రమేష్, ఇట్లా స్వామి అందరం మొక్కున్నాం. వాడు ఫేమస్ అన్నట్లు గుండా అంటే ఇక వాడి ఫ్రెండ్స్ని ఎవరు కూడా కెలకరు అన్నట్లు. సో అప్పుడు చక్రకు మేమంతా ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి చాలామంది నన్ను ఒక మాట అనకపోతుంది. నన్ను ఏదైనా అరే చెక్కగా ఏమిరా ఇట్లా అంటే పోయి చెప్పేస్తుంటే అయ్యే చక్రు ఇట్లా అన్నారు కథం వాడిని పోయి ఇక చక్రు అసలు కుమ్మేసేవాడు. అట్లా అని నన్ను ఎవ్వరు కూడా అప్పుడు ఇంకా టచ్ చేసేటోళ్ళు కాదు. అమ్మ ఇది మాకు సేఫ్టీ సెక్యూరిటీ అనుకునేవాడిని. పోలీసుల కాడికలు కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. తర్వాత రాను రాను ఒక 10 సంవత్సరాలు అసలు ఆర్మూరులో వినాయక చవితి నిమజ్జనం అంటే ప్రపంచంలో లేనంత అందంగా జరుగుతుంది. అసలు ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు అన్ని డాన్స్ ఇట్లా కలర్ఫుల్గా అసలు ఊరంతా ప్రభల మీద ఎంజాయ్గా ఉండేది. రాను రాను ఇప్పుడు బంద్ అయిపోయింది అనుకోండి. అసలు చాలా చాలా అసలు కొందరు పిచ్చి పనులకు ఒప్పుకోకపోతే కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనని. సో నాకు ఆ వే ఇష్టం లేదు కాబట్టి దట్ వైజ్ ఐమ్ కమింగ్ దిస్ వే అన్నాడు. పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తాగి పిచ్చి పిచ్చిగా నెత్తి మీద కొట్టడం కాలం అసలు అవన్నీ తలుచుకుంటే ఒక కన్నీరి వెద. అది ఎవరికి చెప్పుకున్నా నెత్తికి ఎక్కదు. ఎందుకంటే సో ఎలాగో వీడు ఆడే విషయం వేస్తున్నాడు అదే టైప్ ఏమో అనుకుంటారు. అవునా కదా? సో వీడు భుక్తి కోసం వేస్తున్నాడని ఎవడు అనుకోడు. ఇంకోటి నేను ఈరోజు లిటరల్గా చెప్తున్నాను కదండి, తెలంగాణలో ఉన్నా కానీ తెలంగాణ పర్ఫార్మెన్సే లేదు నాకు ఎక్కువ. నేను ఈరోజు ఇంత ఆస్తి సంపాదించుకున్నా బికాస్ ఆఫ్ ఆంధ్రాని. లిటరల్గా చెప్తున్నా. ఆంధ్ర వాళ్ళు ప్రోగ్రాంకి పిలిస్తే వాళ్ళ మర్యాద వాళ్ళ అమౌంట్ ఇవ్వడం కానీ అసలు ఎన్ని షోలు అండి ఆంధ్ర. అసలు అప్పట్లో 2 కలిపి ఉండేటి కదా. తక్కువ తెలంగాణకు వినాయక చవితికి వస్తేనే ఒక ప్రోగ్రాము, తర్వాత ఎప్పుడో ఒక ప్రోగ్రామ్. కానీ ఆంధ్ర ఎవ్రీ ఫెస్టివల్ షో వాళ్ళు ఒక 50,000 ఇస్తారు, ఫ్లైట్ టికెట్లు ఇస్తారు, ఏసీ కోచ్లు ఇస్తారు. ఎంత అసలు కళ పుట్టింది ఆంధ్ర నుంచేనేమో అనిపిస్తుంది లిటరల్గా. అంటే సినిమాటిక్ కానీ క్లాసికల్ కానీ మర్యాద కానీ అంటే తెలంగాణ నుండి ఆంధ్రాని పొగుడుతున్నాను కాదు. సో నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ 99% అక్కడి నుంచే బాగున్నాయి. ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చింటారు? 3,000-4,000 ఇచ్చుంటానండి బాబాయ్ టోటల్ ఓవరాల్గా నా స్టార్టింగ్ జర్నీ నుంచి. అసలు ఎన్ని షోలు ఇప్పటికి ఇస్తూనే ఉన్నా. ఇప్పటికీ అందరూ మానేశారు, నేను ఇస్తూనే ఉన్నాను. ఇంకా అంటే ఇంకా గ్లామర్ ఉందేమో అని పిలుస్తున్నారు కాబట్టి ఇస్తా ఉన్నాను. లేదని మీరు అనుకుంటున్నారా? ఉంది కాబట్టి ఉంది. అసలు ఇంకా చూస్తున్న వాళ్ళకి కూడా బిలీవ్ అయి ఉండరు, అరే అసలు నేను మొన్న లేడీనే కదా అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ కూర్చొని మాట్లాడేటప్పుడు మేడం అనే వస్తుంది తప్ప సార్ అని రావట్లేదు నాకు. అసలు రాదు. నేను మొన్న ఈ తానా నుంచి తోటకర ప్రసాద్ గారు ఉంటారు డాలస్లో, అన్నయ్య చాలా మంచి ఫేమస్. ఆయన ఎవ్రీ టైం పాపం పిలుస్తాడు, ప్రోగ్రామ్ పెట్టిస్తారు. అసలు ఇటు వచ్చినప్పుడల్లా షోలు ఇస్తూనే ఉంటారు. అంటే నా పర్ఫార్మెన్స్ నచ్చి మంచితనం నచ్చి ఎక్కువ నేను చేసిన షోస్ అన్నీ ఇటే ఉన్నాయండి. ఇప్పుడు ఆంధ్ర నటన మీద ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంది కూడా విక్రమ్ గౌడ్ గారు కూడా ఆంధ్ర నుంచి. ఆయన వైజాగ్ అతను. ఆ విక్రమ్ గౌడ్ గారు ప్రతి ఊరు వెళ్ళి నాకు పర్ఫార్మెన్స్కు ఫ్లైట్ టికెట్తో సహా ఇప్పించి అతన్ని ఎంకరేజ్ చేయండి. సమస్యలకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు, కానీ నన్ను అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నానంటే బికాస్ ఆఫ్ ఏ పూర్వజన్మమో ఎక్కడో రుణమై ఉంటానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజంగా ఒక మాట చెప్పండి, మీరు జెంట్స్ కాదు కదా? అలా ఎందుకంటే నాకు ఇందాక నుంచి ఒక డౌట్ గట్టి కొట్టేస్తుంది. ఆ వాయిస్ కూడా ఎలా మాడ్యులేట్ చేశారు మీరు? అది అలవాటు అయిపోయింది. మాట్లాడుతూ నేను సాధన చేసిన అనుకోవచ్చు కదా. ఈవెన్ అంటే ఇప్పుడు ఇలా ఆహార్యంలో ఉన్నప్పుడు ఈ గెటప్లో ఉన్నప్పుడు ఇంకా ఆ వాయిసే వస్తుందా? 100%. నేను ఇంకా మేకప్ వేసుకున్నా అంటే కథం. ఇంకా మళ్ళీ ఇది మేకప్ తీసేసాను అనుకో, ప్యాంట్ షర్ట్లు ఉన్నానుకో, ఇక మీరు కూడా వీడేనా ఇంతవరకు చేసింది ప్రోగ్రామ్ మీరు అనుకుంటారు. వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంటుంది అన్నట్లు. బట్ దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు అసలు? మార్నింగ్ 4కి లేస్తానండి, 5 o'clock నా కాలకృత్యాలు అయిపోతాయి. సో ఐమ్ టేక్ రోజు ఒక వెజిటబుల్ జ్యూస్ తాగుతాను డైలీ మార్నింగ్. ఆ తర్వాత కేబీఆర్ పార్క్ ఉంది కదా మనది, 6 నుంచి 9 వరకు అక్కడ ఉంటాను. సో వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ తర్వాత 9కి ఇంటికి వస్తాను, క్లాసెస్కి వెళ్తాను, సినిమా ఫీల్డ్కు వాటికి సంబంధించిన క్యారెక్టర్ల గురించి తిరుగుతుంటాను. అలా
అలాగే ఇంక ఫ్రెండ్స్ విషయానికి వచ్చేటప్పటికి జయలలిత గారితో చాలా సంవత్సరాలు అనేది కూడా మీకు ఒక మంచి అనుబంధం అనేది కూడా ఉంది కదా. అవును. ఎన్నో ప్రదర్శనలు చేశారు అండ్ ఆవిడతో పాటు ఎన్నో సంవత్సరాల ప్రయాణం అనేది ఉంది కదా. ఉందండి. షీఈ్ Yeah. వెరీ గుడ్ అక్క అండి. నేను మేము ఫస్ట్ ఇట్లనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే చిట్టిబాబు గారు, జయలలిత గారు, నేను అందరం కలిపి ఒంగోలు దగ్గర ఒక విలేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాం. మ్మ్. సో అప్పుడు నేను చాలా చిన్నోడిని, అందరికన్నా చిన్నోడిని. సో అప్పుడు ఏమైందంటే అందరికీ భోజనాలు తెచ్చారు. పాపం మా అక్క ఇంకా రెడీ కాలే, భోజనాలు అయిపోయినాయి. సో నేనేం చేశానంటే పాపం అక్క తినలేదు కదా అని పళ్ళెంలో తీసి పక్కన పెట్టాను అన్నట్లు. అంత తర్వాత అక్కకి ఆకలి అవుతుంది అంది. అక్క నీకోసం భోజనం తీశాను అని పెట్టాను. అప్పటికి ఇంకా నాకు ర్యాపప్ లేదు. మ్మ్. సో చిట్టిబాబు గారితో క్లోజ్నెస్ ఉంది, మ్మ్. గుండె హనుమంతరావుతో ఉంది, వీళ్ళందరూ. అప్పుడే కొత్తగా చెన్నై నుంచి వచ్చాను. అప్పుడు అక్కకి ఇచ్చాను. అక్కకి ఏమనిపించిందో లేదో తెలియదు, అప్పటి నుంచి నేను చాలా ప్రేమగా ఇక్కడే ఒక కేక్ టవర్ దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్ళడము, రావడము, అక్క దగ్గరికి వెళ్ళడము. అలా ఆ అక్కకనే అక్క నువ్వు క్లాసికల్ ఇంత చేస్తావు కదా, ఇప్పుడు వ్యాంప్ క్యారెక్టర్స్ అలా పేరుంది కదా, దీన్ని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవు అక్క, నువ్వు డెవలప్ చేసుకో అంటే అక్కతోటి నా శకుంతల బ్యాలలో మేనక పాత్ర వేయించాను. మ్మ్. నేను శకుంతలగా వేశాను. అలా అమెరికా ఫస్ట్ 2011లో అక్క, నేను, రాగినాక అందరం వెళ్ళాను. ప్రతి స్టేట్స్లో మేము ముగ్గురం కలిపి క్లాసికల్. Yeah. నేను ఫస్ట్ చెప్పాక మనం ఫస్ట్ క్లాసికల్ చేయాలి, తర్వాతనే సినిమాకి వెళ్ళిపోతే బెస్ట్ అని. అంటే ఆ క్లాసికల్ ఉన్న డిగ్నిటీ, హోదా వేరుంటుంది. మ్మ్. అందుకే అలా ఆవిడ క్లాసికల్ అలా చల్లా సిస్టర్ అనేవాళ్ళంట, వాళ్ళ సిస్టర్ ఆవిడ. అలా క్లాసికల్ షోలు ఎన్నో చేసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆవిడ చేస్తూ ఉంటే కూడా ఆవిడ ఒక మంచి పేరు వస్తుంది కదా, అందుకని అక్కన ఎప్పుడు చెప్తూ ఉంటాను అన్నట్లు. భలే చెప్తావు అంటది. సో అలా అక్కకు నేను అంటే ప్రేమ, అక్క అంటే నాకు ప్రేమ. అట్లా మీకు సినిమా అవకాశాలు రావడానికి ఏమన్నా హెల్ప్ చేశారా ఇట్లా ఏమన్నా? అట్లా ఎవరేం హెల్ప్ చేయరు ఆర్టిస్టులు. సో వాళ్ళకు ఏదన్నా ఉంటే అప్పుడు వంశీ గారికి చెప్పింది కూడా తనే, ఓకే. పెద్ద వంశీ గారికి. అంటే ఆర్టిస్టులది ఏంటంటే వాళ్ళకి షూటింగ్ ఉన్నప్పుడు వెళ్తే మనం పరిచయం, డైరెక్టర్కి వాళ్ళకి పరిచయం చేస్తారు అంతే తప్ప ఇప్పుడు డైరెక్టరు, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మనకు మెయిన్ ఇంపార్టెంట్. మ్మ్. ఇప్పుడు కీ రోల్ వచ్చేసి డైరెక్టర్ మ్మ్. కదా, సెకండ్ కీ వచ్చేసి ప్రొడ్యూసర్. డైరెక్టర్కి నచ్చితేనే ఆయన మనని తీసుకుంటాడు కదా. అట్లా మన టాలెంట్ని బట్టి డైరెక్టర్ తీసుకుంటారు. నాకు అలా ఎవరు సినిమాలు వేషం ఇవ్వండి చెప్పండి అని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సో నా ఓన్ ఇదంతా భగవంతుడిచ్చిన ఒక వరము, ఒక అవకాశము, ఈ నా ఓన్ కష్టం ఇదంతా.